రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. నేను పడ్డ 10 సంవత్సరాల చెప్పండి సినిమా చూపించి ఏడిపించావు, అందరికి కళ్ళ కట్టడం చూపించావు. లాస్ట్ మీ నాన్న చేసిన క్యారెక్టర్ సూపర్ హైలైట్. చెప్పండి, ప్రేక్షకులందరూ అడుపులో కేకలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఆసమ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ప్రేక్షకులకు ఏం చెప్పాల్సుకుని ఇంకా రేపటి నుండి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాల్సుకుని? రేపటి నుంచి బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా బాగుంది భయ్య. అంటే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు, కానీ చాలా కొత్తగా ఉంది. డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లవ్ స్టోరీని కూడా ఇంత డిఫరెంట్గా తీసుకురావడం అయితే ఇంతవరకు అయితే చూడలేదు. చాలా కొత్తగా ఉంది లవ్ స్టోరీ కానీ, అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, హీరో హీరోయిన్ అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ యాక్టింగ్ చూసుకుంటే మాత్రం చింపేశారు భయ్య. నిజంగా RX 100కి సినిమాకి హీరోకి మనోనికి అయితే ఎంత ప్లస్, మనోనికి అయితే మామూలు ప్లస్ కాదు. యాక్టింగ్ అదిరిపోయింది భయ్య, హీరో హీరోయిన్. అలాగే మెయిన్ కొన్ని వందల సినిమాలకు రివ్యూలు చెప్పుంటావు, అంటే జెన్యూన్ గా చెప్తావు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఈ సినిమాకు జెన్యూన్ గా ఎంత రేటింగ్ ఇస్తావు? రేటింగ్ అనేది కాదు భయ్య, 100కి 200% అయితే ఒక క్లారిటీ చెప్తా. ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఎవరు చూసింటారు, చాలా రియాలిటీ అనమాట, రియల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇంటర్వెల్ బిఫోర్, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయినా కానీ, ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ కానీ సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ, అలాగే లవర్స్ మధ్యలో అంటే సిన్సియర్ లవ్ గురించి కానీ అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే ఏడిపించేస్తారు. అలాగే సాంగ్స్ చూసుకుంటే రాంబాయ్ అనే సాంగ్ మాత్రం ట్రెండింగ్ అయిపోతుంది భయ్య, చాలా బాగుంది. అంటే ఆడియో అంతా హిట్ అయిందో అలాగే వీడియో కూడా అంతే బాగా ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ కి అయితే బీజం మాత్రం, మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది సాంగ్స్. అసలు ఫ్యామిలీతో అని కాదు భయ్య, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అంటే చిన్న వాళ్ళని అంటే ఒక లవర్సే చూడవలసింది కాదు, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మంచి విజన్ ఉన్న క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్స్ కూడా లవర్స్ కి మాత్రం పండుగ అనుకోవచ్చు. నిజంగా ఆ డైలాగులు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి హార్ట్ కి టచ్ అయితే, రైటర్ అద్దరగొట్టేసాడు అనుకోవచ్చు. డైలాగ్స్ అయితే ప్రతి డైలాగ్ అంటే ప్రతి సీన్ లో కూడా ఒక పంచ్ డైలాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, టైమింగ్ ఉన్న డైరెక్టర్, టైమింగ్ ఉన్న టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ టైమింగ్ భయ్య. క్లైమాక్స్ ఏడిపిస్తుంది భయ్య. సాంగ్స్ గురించి సాంగ్స్ చెప్తున్నా భయ్య, చెప్పాను కదా, రాంబాయ్ అనే సాంగ్ అయితే అదిరిపోయింది. అసలు అది కేకగా సినిమాలో సాంగ్ ఏదైనా హైలైట్ ఉందంటే రాంబాయ్ అనే సాంగ్ అయితే హైలైట్ కాదు, అది ఇక పీక్స్ కి తీసుకెళ్తుంది. ఆ ఎమోషనల్ ఉన్నప్పుడు కూడా, ఆ బీజం ఆ సాంగ్ ఇట్లా వచ్చినప్పుడు అసలు సెంటిమెంట్ అదిరిపోయింది భయ్య సినిమాలో. ఫైనల్ గా సినిమా చూసే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా చూసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మంచి సినిమా. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమా ద్వారా. మనకి ప్రతి ఒక్కరికి లవ్ కానీ, ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కరికి టచ్ అయితే, హార్ట్ టచ్ అంటారు, హార్ట్ టచ్ అవుతుంది. అలా ఉంది భయ్య సినిమా అయితే, హార్ట్ టచ్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. లేదన్న విక్రమాదిత్య. చాలా బాగా అనిపించింది అన్న. మా మమ్మీ డాడీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ₹10 ఇచ్చింది పడకపోవాలి. బ్రో అంటే షాపులో తీసుకోవాలి కానీ జోబులు ఉందన్న. సినిమా చూస్తే వాళ్ళకి ఇద్దరు చూస్తాను.
కానీ ఆ ఫోల్డర్ అవకాశం ఎలా వచ్చింది మీకు సినిమాలో? ఇది మనం నా జర్నీ బోసన్నతో 3 సంవత్సరాలు అన్న డెమో కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. బోసన్న ఒకటే అన్నాడు, తమ్ముడు నా ఎమ్మటుండ్రా సినిమా మనం కొడతామని అన్నాడు. 3 సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను, సినిమా చేశాను. నేను చేసినప్పుడు వర్షాలు, వరదలు, పెద్ద పెద్ద వానలు వచ్చినా కానీ ఎక్కడ జనకలేదు. మా దరిద్రం ఏందో, మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే ఎండలు, అయినా సరే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్న. ఇది కాచిన పిల్ల స్టోరీ, అది మహబాద్ దిక్ అన్న. రియల్ గా కూడా చేసారు అన్న, మీ ఫ్రెండ్స్ కి అందరూ మీ ఇల్లు ఇచ్చేసిన అరుపులు కేకల మధ్యలో సినిమా అయితే ఎట్లా అనిపించింది? అరుపులు కేకలు నాకు చాలా ఆనందంగా ఉందనిపించింది. చాలా అవునన్నా, మా మమ్మీ డాడీతో కలిసి చూసాను. అంటే ఘోరంగా ఉందన్న. ఊర్లో నుంచి ఫోన్ చేసి అరే అరే మామిడి సినిమాలు కనబడతారు, నువ్వేంద్ర సినిమా అంటారు. ఎవరు మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న. చాలా అన్న, అంత మించి నాకు పెద్దగా ఏం అక్కర్లేదు. ఈ రోజు మా నాన్న తృప్తిగా చాలా నా కొడుకుని ఇట్లా కలిగిస్తుంటాను. ఓవరాల్ గా మీరే థ్యాంక్స్ సో మచ్ అన్న. వచ్చాయన్న, వచ్చాయి. దీని తర్వాత తప్పకుండా అందరూ వచ్చి చూడండి అన్న, సినిమా చాలా బాగుంటది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అనుకుంటాను. సురేష్ బాబు అన్న మ్యూజిక్ అదరగొట్టాడు. సురేష్ బాబు అన్న మా మావయ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ వచ్చి సినిమా చూడండి అన్న. ఎంటర్టైన్మెంట్ ఉందన్న, మూవీ బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. అందరు హీరోలకు, అందరు డైరెక్టర్ కంటే బెస్ట్. తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాజు వెడ్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దెమ్. ఒక దసరా, ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక బలగం సినిమా లాగా రా అండ్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఒక్క పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక్కళ్ళు మారినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నాకైతే బాగా నచ్చింది. నేను బేసిక్గా రివ్యూస్ ఇవన్నీ చెప్పను, బట్ సినిమా బాగా నచ్చి ఈ సినిమా చెప్పాలనిపించింది. హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్ క్లైమాక్స్. 3.25. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ సినిమా. ఒక RX 100, ఒక రాంబాయి, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందన్న. తెలంగాణ స్టోరీని చాలా బాగా చూపించారు. స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకటే మాట, రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ బొమ్మ. అండ్ చేతు జొన్నలగడ్డ స్పెషల్ మెన్షన్ అన్న. ఏమన్నా యాక్టింగ్ చేసిండా, విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు జొన్నలగడ్డ. అయితే చాలా బాగుంది మూవీ. 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టలే ఉంది. సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తు అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు. పర్ఫార్మెన్స్ వీడియో తీసిండు. ఫస్ట్ సినిమా 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. బోర్ కొట్టదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బ్రదర్, సూపర్ లవ్ స్టోరీ. చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటది, మొత్తం బాగుంది. పర్ఫెక్ట్, సూపర్ ఉంది. సినిమా మస్తుందన్న. డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో. డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. ఫస్ట్ టైం రివ్యూ చెప్పనీకి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది. ఇది విలేజ్ దగ్గర వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే విలేజ్ లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు. మాక్సిమం ఇవన్నీ విలేజ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు పెద్ద. రాజు వెడ్స్ రాంబాయి సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండి. అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురాలా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. ఆ క్లైమాక్స్ అయితే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు. సో ఓవరాల్ గా ఒక మంచి బ్లాక్ బస్టర్. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది రాజు వెడ్స్ రాంబాయి. అసలు అంచనాలు మించిపోయి ఉంది. నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం. ఆ రేంజ్ లో ఉంది. బాగుంది సినిమా, మస్తు. సినిమా మాత్రం హైలైట్ అన్న. లవర్స్ కి అయితే ఫుల్, అసలు చెప్పే అవసరం లేదు. కపుల్స్ ఒక విడిపోయిన వాళ్ళని మాత్రం బాగా ఏమంటారు, కపుల్ మింగిలైపోతారు నా. ఫుల్ హైలైట్ సినిమా మాత్రం. మామూలుగా సినిమాలో ముఖ్యంగా ఏది నచ్చింది? లవ్ అన్న. ఒకరినొకరిని వదిలేసుకోవడం వదలదు, కలిసిపోవాల్సింది అందరూ.